గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ మీరు గమనించారు లేదో, నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగాను. మీరు ఎక్కువ మంది డైరెక్టర్ల చేయబట్టుకొని ఫస్ట్ మూవీ అంటే ఇది ఇంటర్వ్యూలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. కొన్ని సినిమాలకి మీరు రెమ్యునరేషన్లు కూడా చాలా తక్కువ తీసుకొని కొత్త డైరెక్టర్లు వస్తున్నప్పుడు, డెబ్యూట్ వస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్లు కూడా అయ్యారు. మీకు అదే మైనస్ అయిందేమో అనిపిస్తుంది. మైనస్ కాదండి, వాళ్ళు మనల్ని మనం ఫోన్ చేసి అడగాలి. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక పెద్ద ప్రొడ్యూసరే అన్నాడు, వెంకటేష్ నువ్వు ఒకసారి ఫోన్ చేసి ఆయన అడుగు, సినిమా ఇస్తాడు నిన్ను అని అన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు మీరు అడిగితే ఇవ్వడానికి. ఎందుకు అడగాలి సార్ నేను అన్నా. నేను ఎందుకు ఫోన్ చేసి అడగాలండి? అతనికి నేను కావాలంటే అతను నా దగ్గరకు రావాలి, నాతో పని చేయించుకోవాలి, నేను వెళ్ళి అడగడం ఏంటంటే అన్నా. అతను రాలేదు, అలా దూరం అయ్యా. అంటే మనం వెళ్ళి సినిమా అడిగి తెచ్చుకోవడం ఏంటనేది నా ఫీలింగ్ అండి. మనం ఇప్పుడు నా దగ్గర అన్నయ్య అన్నయ్య నన్ను అన్నయ్య అన్నయ్య అంటారు, సడన్గా నేను వాళ్ళని సార్ అని ఎలాగంటాను? అంతే కదా. అది ఇప్పుడు కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు సినిమాలు, మేము అలాగా అడగలేం. అలా రకరకాలు ఉంటారండి. అది మనం మేబీ మనం తప్ప రైటా అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నాకు ఒక డైరెక్ట్ సినిమా ఇవ్వట్లేదంటే నేను అతన్ని వెళ్ళి అడగాలి, ఎందుకు ఇవ్వలేదండి మార్తాండ్ గారికి అని అడిగితే అతను ఏం ఆన్సర్ చెప్తాడో చూడాలి. మీరు చెప్పేది కరెక్ట్. ఎందుకంటే మొన్న పరశురామ్ గారు ఫ్యామిలీ స్టార్ మీ దగ్గరికి వచ్చింది కదా. అవును, అలాగే అంటున్నాను నేను. బొమ్మరిల్ భాస్కర్ది మొన్న జాక్ సినిమాకి మటుకు వాళ్ళు కంపెనీ తరపు వాళ్ళతో పెట్టుకుంటా అన్నారంట. ఇల్లు భాస్కర్ బలేవాడు అని అన్నా. బలేవరు వాళ్ళు, నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు, ఏముంది సరదా నెక్స్ట్ సినిమా చేద్దాం అన్నా. వచ్చి చెప్పారా మీకు ఇలా జరుగుతుంది? ఈ రోజుకి నాతో కలుస్తుంటారు, అండర్ ప్రొడక్షన్లో కూడా వచ్చి మాట్లాడుతుంటారు. నా అందరు డైరెక్టర్లు వస్తారండి నా దగ్గరికి, స్టూడియోకి వచ్చారంటే నన్ను కలిసి వెళ్తారు. అది ఎవరైనా సరే వచ్చి వెళ్తారు, సరదాగా ఉంటాం. మీ సినిమా ఇస్తేనే అని కాదు, మనకేంటంటే ఏ బ్యానర్లు అయితే చేస్తున్నారో ఆ బ్యానర్కి ఎడిటర్ ఉంటే ఆ ఎడిటర్ వెళ్తాడు కదండి. అవును, అలా. సార్ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ లీనియర్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, లేదా నేను ఇంకో విషయం కూడా చెప్తాను, ఎడిటర్లకి నాకు తెలిసి స్క్రీన్ బ్లాక్ రావడం నచ్చకపోవచ్చు, బట్ ఇప్పుడు స్క్రీన్ బ్లాక్ వేసి కట్ షాట్ వేయడము ఇవన్నీ కూడా ట్రెండ్ అయిపోయినాయి. సో ఈ ఎడిటింగ్ లైక్ మీకు పేరు చెప్పాలంటే కేజీఎఫ్ కానీ ఇలాంటి ఒక ఎడిటింగ్ మీరు స్వాగతిస్తారా లేదా? సినిమా కావాలి అంటే పెట్టాలండి, సినిమాకి అక్కర్లేదు అంటే పెట్టకూడదు అనేది మా పద్ధతి. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తున్నారు, నేను ఆన్సర్ చేస్తున్నాను. మధ్యలో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎందుకు వేయాలి? కరెక్ట్. మీరు ఇక్కడ ఆన్సర్ చేస్తున్నారు, క్వశ్చన్ వేస్తున్నారు, నేను ఎక్కడో ఆన్సర్ చేస్తున్నాను అనుకోండి, మధ్యలో డిజాల్వ్ వేయండి, ఏదైనా ఒకటి వేసుకోండి. ఎదురెదురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వేయాలి ఎఫెక్ట్ అన్నది మా క్వశ్చన్. అది మోడర్న్ అంటున్నారు, వాళ్ళు కావాలంటే వేసుకుంటారు. మేము చెప్పడం అయితే చెప్తాం, సార్ డిజాల్వ్ అంటే ఒక టైం ల్యాప్స్ ఉంటేనే డిజాల్వ్ వాడాలి, ఫేడ్ ఇన్ అంటే ఒక ఎపిసోడ్ అయిపోయి ఇంకొక ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ వాడాలి అని చెప్తాం నేర్చుకోవడం వల్ల. అది లేదు, అది మోడర్న్ అండి, టెక్నాలజీ అండి, ఇది వాడండి అన్నారు అనుకోండి, ఓకే మా మాట చెప్పడం మా ధర్మం చెప్తాం. నచ్చుతుంది నచ్చదని కాదండి. ఇప్పుడు రికలెక్షన్స్లో అతనికి ఏదో రికలెక్ట్ అవుతున్నాడు, రియలైజ్ అవుతున్నాడు, ఆ రికలెక్షన్స్కి మేము ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ వాడతాం. అంతేగాని ప్రతిదానికి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్లు ఎందుకు వాడాలి? వాడిన దానికి ఒక రీజన్ ఉండాలి. ఇప్పుడు రాంధ్ర గారి దగ్గర మీరు నేర్చుకునేది ఏంటి, ఒక షార్ట్ చూపించారంటే ఇదే షార్ట్ ఎందుకు వాడామని అడుగుతాడు ఆయన. సార్ దీనివల్ల క్లోజ్ షాట్ వాడాను సార్, దీనివల్ల లాంగ్ షాట్ వాడాను సార్ అని చెప్పాలి మేము. ప్రతి షాట్కి ఒక కథ చెప్పాలి మేము ఎందుకు అనేది. అది లేకంటే ఊరినే తీసారు సార్ వాడాను పిక్ చేసుకుంటే ఒప్పుకోరు. అలా అవి నేర్చుకున్నాం. అది మాది ప్లస్సా మైనస్సా అన్నది డైరెక్టర్ పెయిన్ ఉంటుందండి అంతే. అంతేగాని అన్ని సినిమాలు అలా చేస్తే ఆడతాయి అంటే నేను దానికి నేను అగెయిన్స్ట్. సినిమాకి కావాలంటే ఉండాలి, లేకపోతే ఉండకూడదు. సార్ ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే వెంకీ సినిమా సార్, వెంకీ సినిమాలో ఆ ట్రైన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో నాకు తెలిసి చాలా ఎక్కువ లెంత్ ఉంటుంది అనమాట, బట్ చాలా అద్భుతంగా వచ్చింది. యాజ్ ఏ ఎడిటర్గా మీరు ఫస్ట్ టైం ఆ లెంత్ మీకు చూసినప్పుడు, ఒక సీక్వెన్స్ లెంత్ ఎంత ఉంది అని మీకు అర్థమైనప్పుడు మీరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు, ఏం మాట్లాడారు శ్రీనివాట్ల గారితో, అది ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? లేదండి, అది లెంత్ మేము ఎప్పుడు ఒక ఎపిసోడ్ అని కాదండి సార్, అది లెంత్ గురించి మేము చూడం. బాగుంది, మన ఎంటర్టైనింగ్గా ఉంది అనుకుంటే మేము ఎస్ అంటాం. వెంకీలో తీసిందంతా పెట్టాం, ఎక్కడ మేము ట్రిమ్ చేయలేదు. అది మేము ఎడిటింగ్ రూమ్లో కాదు, డబ్బింగ్ థియేటర్లో కూడా అందరూ ఎంజాయ్ చేశారు. బ్రహ్మానంద గారు ఇంకొంచెం లెంత్ ఉంటే బాగుంటుందని కూడా ఫీల్ అయ్యారు ఆయన. ఓకే, అలాగా అలాంటి ఫీడ్బ్యాక్లు వస్తుంటాయి మాకు. ఇప్పుడు బాబు గారు బాగున్నారలో బ్రహ్మానంద ట్రాక్ ఉంది. అవును, ఆయన ఎడిటింగ్ రూమ్కి వచ్చి మరీ పర్సనల్గా జయంత్ గారికి చెప్పారు, ఇంకొంచెం పెడదామయ్యి బాగుంది, నేను కావాలంటే డేట్లు ఇస్తాను అన్నాడు. అలాగా బాగుంది అనుకుంటే మేము ఎక్కడ ముట్టుకోం.
బాగాలేదు అంటే దాన్ని ట్రిమ్ చేస్తాం అంతే, ఇంత లెంత్ ఉండకూడదని చెప్తూ ఉంటాం. అండ్ శ్రీను వైట్ల గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన కామెడీ సెన్స్ గురించి, ఆ టైమింగ్ గురించి సార్, ఆయన మేకింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ విడిగా తీసుకోవడము, మీ దగ్గర షార్ట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి మీకు అర్థమవుతుంటుంది నేను ఏం అడుగుతున్నాను. రియాక్షన్ షాట్లు విడిగా తీసుకోవడం, అండ్ యాక్ట్ చేసే వాళ్ళకి కూడా ఆయన ఏం తీస్తున్నారో అర్థం కాదంట ఆ టైంలో. మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత అలాగేం లేదండి సార్. మేము చేసినప్పుడు అలాంటి నేను చేసిన సినిమాలు మాకు డీ కానీ ఆయన ఫుల్ సినిమా తీసేవాడు, వచ్చేది మాకు ఎడిట్ చేసేవాళ్ళం అంతే. బాగుంది అనుకునేవాళ్ళం అంతే, బాగాలేదు అంటే ట్రిమ్ చేసేవాళ్ళం అంతేగాని అలాంటిది ఏమి. అంటే మిగతా డైరెక్టర్లు ఒక కామెడీ సీన్ తీయడానికి తీసే విధానం సార్ నేను చెప్పేది, శ్రీను వైట్ల తీసే విధానానికి తేడా ఉంటుంది. ఆ కట్ షాట్స్, రియాక్షన్ షాట్స్ చాలా బాగా పట్టుకుంటాడు అని చెప్పి చాలామంది చెప్పారు. నాకైతే మరి నాకు తెలియదండి, నాకు ఆ తేడా తెలియదు. షూటింగ్ అప్పుడు నాకు తెలియదు, ఎడిటింగ్ రూమ్లో అయితే మాకు ఎప్పుడు ఏ డిస్కషన్ ఎప్పుడు రాలేదు. ఓకే. డీకి కానీ వెంకికి కానీ ఇప్పుడు మీ సినిమా బాగుంది అనుకున్నాం, బాగా చేసాం అంతే, మేము నవ్వుకుండేవాళ్ళని. ఆయన ఎలా నమ్ముతారు సార్ ఎడిటర్ అయినా పూర్తిగా? నమ్ముతారండి, నమ్ముతారు. మేము ప్రతి సినిమాలో మేము చూసేది ఏంటి, ఎక్కడైనా నవ్వు వచ్చిందా, ఎక్కడైనా ఏడుపు వచ్చిందా, ఎక్కడైనా ఫీల్ అయ్యామా అని చూసుకుంటాం. ఆ సీన్ ఏదో ఒక ఆ సీన్లో, ప్రతి సీన్లో ఏదో ఒకటి ఉండాలి సార్, ఎమోషన్ ఎక్కడైనా కనెక్ట్ అవ్వాలి. అది అవ్వలేదంటే బోర్ కొడితే తీసేస్తాం అంతే. అరుంధతి సినిమా మొత్తం ఎడిటింగ్ అయిపోయింది, ఫైనల్ వర్షన్, ఫైనల్ కట్ మీరు చూసిన తర్వాత మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? అరుంధతి డే వన్నే మేము బాగుంది అన్నామండి. మేము శ్యాంబాబు గారికి అందరికీ మేము చాలా మంచి సినిమా సార్ అన్నాం. వాళ్ళు షూట్ చేయడమే ఫస్ట్ ఏం షూట్ చేశారంటే ప్యాలెస్ ఎపిసోడ్ షూట్ చేశారు. ఓకే. కాబట్టి ప్యాలెస్ ఎపిసోడ్ అంతా మాకు బాగా నచ్చింది. దాని తర్వాత మిగతా సినిమా తీశారు వాళ్ళు. తీయడం ఫస్ట్ బిగినింగ్లో ప్యాలెస్ ఎపిసోడ్ అంతా తీశారు. ఆ ఎపిసోడ్ మాకు బాగా నచ్చింది. ఇంకొంచెం మంచి సీన్లు ఉన్నాయి, అవన్నీ మేము ట్రిమ్ చేసి పక్కన పెట్టేసాం, కొంచెం సీజీలు సరిగా రాలేదని. ఓకే. అవన్నీ ఇంకా మంచి సీన్లు అవి. అది చేసేటప్పుడే మాకు ఆ చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి. అవును, ఆ ఫీల్ ఉంటుంది. మీకు బాగా కిక్ ఇచ్చిన సీక్వెన్స్ అంటే ఏది అరుంధతిలో? అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ఇది భలే వచ్చింది. ఫస్ట్ టైం అమ్మాయి కాకడ తీసుకొని వెళ్తుంది, ఆ సమాధి దగ్గరికి వెళ్తుంది. అవును. వెళ్తే సమాధి మాట్లాడుతుంది, ఈవిడికి బొట్టు అంతా మారుతుంది. అవును. అది మేము గూజ్ బంగా ఫీల్ అయ్యాం ఆ సీన్. అలా ఉంటాయండి చిన్న సీన్స్, అన్నీ ఉంటాయి, లాజికల్గా ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ డిస్కషన్స్ ఉంటాయి. సార్ యాక్చువల్గా ఒక చిన్న డౌట్ సార్, ఒక సినిమాకి హై మూమెంట్స్ టైమింగ్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఫస్ట్ 10 నిమిషాల్లో ఒక బ్లాస్ట్ జరగాలి, తర్వాత 18 నిమిషాలకో 20 నిమిషాలకో ఇంకొంచెం ఈ ఇంట్రెస్టింగ్. అసలు ఈ టైమింగ్స్ నమ్ముతారా మీరు? టైమింగ్స్ అంటే అన్ని సినిమాలకి వస్తుందని కాదండి, అది కొన్ని సినిమాలకి అవి లేకపోయినా బాగుంటాయి. ఫస్ట్ ఇనిషియల్గా ఫస్ట్ 5 నిమిషాల్లో సినిమాని ఏం చెప్తున్నాం, ఈ సినిమా దేనికి సంబంధించిన సినిమా అన్నది మనం ఫస్ట్ 5 నిమిషాల్లో 10 నిమిషాలు చెప్పాలనేది ఆడిటోరియం హుక్ చేయడానికి ఉండాలని అనుకుంటాం. దాని తర్వాత 18 నిమిషాల నుంచి 22వ నిమిషాల వరకు ఏ కథను స్టార్ట్ చేసినా ఎక్కడికి వెళ్తుంది ఆ కథ అనేది ఆ గ్రాఫ్ పెట్టుకుంటాం మేము. తర్వాత అంటే ఫస్ట్ రీలు, 3వ రీలు, 5వ రీల్లో ఏం చెప్తున్నాం, 7వ రీలు, ఇంటర్వెల్ రీలు ఏం చెప్తున్నాం అనేది ఈ 4 పెట్టుకుంటాం. అలా పెట్టుకుంటాం. సెకండ్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ తర్వాత ఇమ్మీడియట్గా అసలు ఏ కథని చెప్తున్నాం, ఏ కథని మనం చెప్పాలనుకుంటున్నాం అనేది ముందు చెప్పిస్తాం. తర్వాత మధ్యలో ఏం జరుగుతుంది, ప్రీ క్లైమాక్స్ ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ఏం జరుగుతుంది, ఇవి ఫార్మాట్ అందరూ ఫాలో అవుతారండి. ఇది నేనే కాదు, ఆడిటోరియం ఎక్కడ హుక్ అవుతుంది అనేది పట్టుకుంటాం. ఆ టైమింగ్స్ నమ్ముతారా? అంటే నమ్ముతామని కాదు, దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం మేము. ప్రతి సినిమాకి అది ఉండాలి. ఫస్ట్ 5 మినిట్స్లో సినిమాని, ఈ సినిమా ఎలాంటి సినిమా, దేని గురించి సినిమా అని చెప్పితే ఆడిటోరియం దాన్ని ఫిక్స్ అవుతారనేది మా ఫీలింగ్. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే 2 వేరు ఇంటర్వ్యూలో మీరు రాజమౌళి గారు ఇదే విషయాన్ని చెప్పారు. మీరు చెప్పారు, రాజమౌళి గారు కూడా ఇదే చెప్పారు, ఈ క్రాస్ చెక్ అనేది ఉండాలి టైమింగ్ విషయంలో. ప్రతి సినిమాకి మేము చూసుకుంటాం ఆ టైమింగ్. ఇప్పుడు కొన్ని సినిమాలు లెంత్, ఇప్పుడు బాగా ఆడిన సినిమాలు, కొన్ని సినిమాలు 3 గంటలు దాటిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరూ 2 గంటల్లోనే ఉండాలి కదా అంటున్నారు, అది తప్పు. సినిమా బాగుంటే 3 గంటలు కూడా ఉండొచ్చు, తప్పేం కాదు. ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆడిటోరియం హుక్ అయి ఉందా లేదా అనేది చూసుకుంటాం అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.